తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం రేపుతుంది. విశాఖ, కడపలో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ జరగ్గా నిన్న ఒక్కరోజే 23 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. విశాఖ, కడపలో 2 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో కోవిడ్ విజృంభణ జరగగా నిన్న ఒక్కరోజే 23 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, చూసాం 2 తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలకలం రేపుతుంది. నిన్న హైదరాబాద్లో కూకట్పల్లికి సంబంధించిన ఒక డాక్టర్కు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏంటి డీటెయిల్స్? మొన్నటి వరకు ప్రపంచ దేశాలను గదగదనిపించిన కరోనా వైరస్ మరోసారి దండయాత్ర రెడీ అయింది. మరి ఇప్పటి వరకు కొత్త కేసులు హాంకాంగ్, సింగపూర్ లో నమోదు కాక ఇప్పుడు భారత్ లో కూడా వైరస్ విజృంభిస్తుందని తెలుస్తుంది. కరోనా మహమ్మారి గతంలో భారత్ ని ఎంతగా భయపడిందో అందరికి తెలుసు. మరి తిరిగి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం ఉందా అంటే అని చక్కగా సంకేతాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఒక్కొక్కరిగా పెరుగుతున్న కేసులు కూడా తెలుస్తున్నాయి. గతంలో మీకు విషయాన్ని మర్చిపోయేటప్పుడు మళ్ళీ కరోనా వైరస్ లో కొత్తగా ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి. ఇక ప్రమాదకరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో కూడా ఇంకొక కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లా పిఠాపురం కాల్పోయినటువంటి ఒక మహిళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సాధారణ టెస్టులకు వెళ్ళిన సమయంలో విషయం వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏపీలో తొలి కోవిడ్ కేసు నమోదుతో జనం భయాందోళనకు గురవుతున్నారు. మరో 2-3 వారాల్లో స్కూలు తెరిచే సమయంలో ఈ వైరస్ కేసు నమోదవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ప్రజలు ఆందోళన చెందిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉండాలని డిఎంహెచ్ఓ అయితే సూచిస్తుంది. మరి మహిళలో వైరస్ పాజిటివ్ కేసు నమోదంతో ఇతర జిల్లాలో కూడా భయాందోళన మొదలై బయటకు వెళ్లాలా వద్దా, మాస్కులు పెట్టుకోవాలా వద్దా అని సంకోచిస్తున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్, వర్షాలు మొదలవడం ఈ వైరస్ మరింత విజృంభిస్తుందని అనేక అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. ఆందోళన కూడా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ కలబరం చూస్తున్నాం. విశాఖలో, కడపలో దాదాపు 2 కేసులు, అంటే నిన్నటి వరకు ఉంటే నేడు విశాఖ కడపలో 2 కోవిడ్ కేసులు అవ్వడం. విశాఖ జీజీహెచ్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక డాక్టర్ కూడా కోవిడ్ పాజిటివ్ అయింది. హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ఆందోళన మాత్రం చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో కోవిడ్ విజృంభిస్తుందని చెప్పొచ్చు. నిన్న ఒక్కరోజే 23 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, మొత్తంగా అయితే కోవిడ్ మరోసారి విజృంభిస్తూ ఆందోళనకు గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.